చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సుమన్ టీవీ వ్యూవర్స్ కి హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో. ఇవాళ చాలా స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాను నేను. కారణం ఏంటంటే నాకు ఎప్పుడు అందరి జీవితాలు ఎలా వాళ్ళ ప్రయాణం కొనసాగింది, వాళ్ళు చూసిన జీవితం ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి తెలుసుకోవడం చాలా ఆసక్తి. బికాస్ అందులోంచి మనం చాలా ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం. అలాగా మిర్చి మాధవి గారంటే మిర్చి సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, సెంటిమెంటల్ పాత్ర వేసిన తర్వాత, అఫ్కోర్స్ అంతకుముందు ఆ తర్వాత కూడా దాదాపు కొన్ని వందల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసినా చాలా ఇంపాక్ట్ఫుల్గా వేశారు. ఒక లాంగ్ కెరియర్తో టీవీ సీరియల్స్లో అయితే చెప్పక్కర్లేదు మనం. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఈ లేటెస్ట్ అనమాట. బట్ బిఫోర్ దట్ ఒక 18-20 సీరియల్స్లో కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్గా అందరికీ సుపరిచితులు అయ్యారు. అండ్ వారితో మాట్లాడబోతున్నాం. షీఈస్ హియర్ విత్ అస్. నా కోసం స్పెషల్గా కాఫీ పట్టుకొచ్చారు, విచ్ ఇస్ ద స్వీటెస్ట్ థింగ్. సో మాధవి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ రియలీ ఆనర్ అంటాను. మామూలుగా ఇట్స్ మై ప్లెజర్ అంటే ఇట్స్ మై ఆనర్ టు గెట్ ఇంటర్వ్యూడ్ బై యూ. లైక్వైజ్ అండి. జర్నలిజంలో ఒక దిగ్గజం మీరు, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ జర్నలిస్ట్ మీరు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ టుడే టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇట్స్ యాక్చువల్లీ యువర్ అ రేర్ కాంబినేషన్, ద లిటిల్ దట్ ఐవ్ నోన్ అబౌట్ యూ. అంటే మీరు మోటివేషనల్ స్పీకర్ అని విన్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ సీరియల్స్లో, సినిమాల్లో మీరు వైవిధ్యం ఉండే పాత్రలు. ఒక పక్క విలన్, కామెడీ, అండ్ ఇంకో పక్క చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్స్. సో మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? నేనేమిటి అంటే మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? వెన్ ఐ వేకప్ ఇన్ హోమ్, సో ఐఎమ్ అ మదర్ దేర్, ఐఎమ్ అ వైఫ్ దేర్. అంతే, దట్స్ ఇట్. అమ్మని, ఒక బాధ్యత గల సిస్టర్ని. మా మదర్ లాస్ట్ 1.5 years బ్యాక్ చనిపోయారు. సో మా అక్క, నేను ఇక్కడ ఇండియాలో ఉంటాం, అన్నయ్య లండన్లో ఉంటారు. సో వెన్ ఐ వేకప్ విత్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాట్ ఈస్ ఇన్ ఇట్ టుడే వాట్ ఐ హ్యావ్ టు గివ్ టు మై ఫ్యామిలీ, మై కెరియర్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వేకప్ విత్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అసలు ఈ చాలా హైలీ ఇంటెలెక్చువల్ యాంగిల్, అంటే అది నటులకు ఉండదా అంటే అలా కాదు, ఇది చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయిన యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? బేసికలీ నేను వర్కింగ్ ఉమెన్ అండి. ఐ స్టార్టెడ్ మై వర్క్ అట్ మై ఏజ్ ఆఫ్ 18. ఓకే, మీకు 18 ఏళ్ళప్పుడు మొదలుపెట్టారు. 18 ఏళ్ళప్పుడు నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ యాజ్ మన రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ మా ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాను, ఊరికే అమ్మాయి వెళ్తున్నా అమ్మాయితో కూడా వెళ్ళాను నేను. మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారంటే నాకు అది ఏంటో కూడా తెలియదు, జాబ్ ఏంటో కూడా తెలియదు. దెన్ ఎస్ ఐ విల్ వర్క్ అన్నాను. అలాగా అక్కడ చేరి, అక్కడి నుంచి మళ్ళీ ఒక పూర్వం యాప్టెక్, ఎస్ఎస్ఐ అలా కౌన్సిలర్ జాబ్స్ ఉండేవన్నమాట. అలాగా చేరి ఐ బికేమ్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ అట్ అ వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. సో అలాగా కౌన్సిలర్గా వర్క్ చేస్తూ అక్కడ మళ్ళా దట్ ఈస్ వేర్ ఐ ఇన్వెంటెడ్ అండ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అంటే కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నేను సేల్ చేయాలి కోర్స్. సో దట్ వాజ్ మై జాబ్. అలా చేస్తూ చాలా మందిని కలిసి మెంటాలిటీస్ అంటే హౌ దే విల్ టేక్ దిస్ కోర్స్ అండ్ వై దే విల్ నాట్ టేక్ దిస్ కోర్స్ అనేది సైకాలజీ స్టడీ చేయడమే కదా అది. ఇప్పుడు నేను ఒకటి అమ్మాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ అమ్మాలండి నేను మీకు, మీ నీడ్ నేను క్రియేట్ చేయగలగాలి, నేను అమ్మగలగాలి. అండ్ ఐ వాజ్ నాట్ అన్ MBA, ఐ వాజ్ నాట్ ట్రైన్డ్, బట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే బేసికలీ మా ఫాదర్ ఈజ్ అ వెరీ నైస్ కమ్యూనికేటర్. ఆ రోజుల్లోనే హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ అండ్ విన్ పీపుల్ అనేది చదివారు ఆయన, డేనియల్ కార్నెగీ బుక్ ఆయన. సో ఆయనకు అది ఉండేది, ఆయన అక్కడి నుంచి పికప్ చేసుకున్నా. ఈవెన్ మై మదర్ ఆల్సో ఈజ్ అ లెక్చరర్, షీ ఈజ్ అ MMA. సో అలాగా ఫ్యామిలీ నుంచి కూడా వస్తాయి కదా కొంచెం మనకి. MMA అమ్మ. వావ్. ఎంత మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నారు? నేను MCom MBA HR. ఇప్పుడు నేను MSc సైకాలజీ పర్సూయింగ్ నౌ. అబ్బో, అసలు అంటే ఓ పక్క బిజీ యాక్టర్గా ఉంటూ, ఎందుకంటే మామూలుగా అందరూ భుక్తి కోసమే అనుకుంటారు కదా. సో యాక్టింగ్ ఫీల్డ్ మీద నమ్మకం లేదా మీకు? అంటే అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తుందా? అన్ప్రెడిక్టబుల్, అఫ్ కోర్స్ డే 1 నుంచి అన్ప్రెడిక్టబుల్. అదేమి మనం డే 1 ఈ రోజు వర్క్ వచ్చింది, రేపు మీకు ఉంటుందో లేదో తెలియదు ఇది. అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ నేమ్, యు ఆర్ అ స్టార్ ఫ్యామిలీ, ఆర్ యు ఆర్ సంబడి ఆల్రెడీ బీన్ హీరోయిన్, అలా వస్తేనే వాళ్ళకి కళ్ళ కాంతాం. ఫ్యాక్ట్. అవునా? మూవీస్లో అంటే కాదండి, ఇంత డిస్క్రిమినేషన్ పేలో అనేదన్న ఒక మాట వచ్చిందనుకోండి, వాళ్ళు ఒకటే అంటే వాళ్ళు హీరోయిన్గా చేశారు కదండి. సో పే డిస్క్రిమినేషన్ ఉంటుందా? ఉంటుంది కదా. అంటే ఎలా ఉంటుంది, ఏ బేసిస్ మీద? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ హీరోయిన్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్ హీరోయిన్స్ అనాలేమో వాళ్ళని. అప్పుడు హీరోయిన్స్గా చేసి ఇప్పుడు మదర్స్గా చేస్తున్నారు కదా. సో నేనైతే ఇప్పుడే డైరెక్ట్గా మదర్ డైరెక్ట్గా వచ్చాను కాబట్టి మీరు ఇప్పుడే కదా వచ్చారు, వాళ్ళు అప్పటి నుంచో ఉన్నారు.
సో ఎప్పటి నుంచో వాళ్ళు చేసేది యాక్టింగ్, మనం చేసేది యాక్టింగ్, ఆ రోలే మేము కూడా చేస్తాం. సో ఇట్స్ లైక్ వీఆర్ మోర్ మేబీ అకామిడేటివ్ ఆర్ దే షుడ్ నో దాట్. బట్ అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది కదా మాధవి గారు? అన్ని ఫీల్డ్స్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంతేనా? సో అంటే పే డిస్క్రిమినేషన్ ఉంటే ప్రాబ్లం లేదు. సో ఎవరికి ఫార్చ్యూన్లో ఉన్నది వాళ్ళకి వస్తుందని నమ్మే మనిషిని నేను. వాళ్ళని చూసి కుళ్ళుకుంటే నాకు ఆ డబ్బు రాదు. వాళ్ళని చూసి మా అయితే ఇన్స్పైర్ కూడా కాదు, ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎక్స్ట్రా దే ఆర్ ఆఫరింగ్, సో లెట్ మీ ఆల్సో రైట్ అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. తప్పితే నాకు ఈ కుళ్ళులు, ఇన్సెక్యూరిటీస్ నాకు అసలు లేవు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్. అందులో మీరంతా బికాస్ మీరు వెల్ రెడ్ అండ్ అన్ని కోణాలు చూసారు కదా జీవితంలో. అదే అలా అనుకోకపోతే మనం బతకలేమండి. ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎవరికి వెళ్తున్నా, ఎంత పేరున్నా, ఏదున్నా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను నమ్ముతాను, అది నేను ప్రొపగేట్ కూడా చేస్తాను. రైట్. సెట్స్లో ఎవరైనా ఉతలాకుతలం అయిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు చిన్న దానికి. నేనంటే ఎందుకంత అని అడగకపోయినా చెప్తాను, సలహా కాదు, అది వాళ్ళ అవసరం. నేను సలహాలు ఇవ్వను. కానీ అలా అంత స్పేస్ ఇస్తారా? అంటే ఫీమేల్ యాక్టర్స్ మీరు తీసుకుంటారా? అంటే తర్వాత వాళ్ళు చెప్తారు, బా ఫెల్ట్ వెరీ నైస్. ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండరు, ఎందుకంటే మనకి తెలిసింది మంచి అయితే చేయాలండి. అది వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఎవరు ఈ రోజులు ఎవరి కోసం టైం లేదు. సో ఎలాంటి ఇరిటెంట్స్ వాళ్ళని అలా ఊగిపోయేలా చేస్తాయి? అంటే సపోజ్ సీన్స్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ సీన్ అవుతూ ఉంటే వీళ్ళని వెయిట్ చేయమన్నారు అనుకోండి, అంటే నేను ఆర్టిస్ట్ కాదా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా, వాళ్ళకి ఇచ్చారు ఇలాంటి. అంటే వాళ్ళకి ఆ చిన్న అవేర్నెస్ ఎలా అంటే ఓకే మనం వచ్చాము. థాట్ ప్రాసెస్ అనేది మేము మెంటల్ హెల్త్ వెన్ వీ టాక్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీడ్ టు యువర్ బ్రెయిన్. వీఆర్ వాట్ వీ ఫీడ్ టు అవర్ బ్రెయిన్. అంతేగా? పొద్దున్న లేచిన తర్వాత నేను ఏం థాట్ పెట్టుకుని లేస్తాను, నేను ఏం థాట్ పెట్టుకొని అవతల వాళ్ళని చూస్తాను. సో దట్ ఈస్ వాట్ ది కెమెరా లెన్స్ దట్ వీ హ్యావ్ హోల్డ్. థాట్స్ అనే లెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాం మనం మనుషులు, అంతే కదా? మనం అలా అనుకుంటాము, కానీ టప్మని ఒకటి తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక రెస్పెక్ట్ తగ్గిందని. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు నేను ఈ టీవీ సీరియల్ ఇండస్ట్రీలో ఎక్కువ చూశాను, దట్ చాలా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకునే యాక్టర్స్ కొంచెం వాళ్ళకి మర్యాద కొద్దిగా తగ్గినా కూడా చాలా హర్ట్ అయిపోతారు. అంటే నేను అనేది అంటే వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే నీకు ఒరిజినల్గా ఏం లేదా? అది కరెక్ట్. ఆర్ యూ సో ఫీబుల్? అంటే ఒక మర్యాద ఇచ్చిన బ్రిడ్జ్ మీదనే ఎక్కుతూ, ఇటుకల మీద నువ్వు ఎక్కుతూ ఉంటే ఒక ఇటుక రాకపోతే నువ్వు కింద పడతావు కదా. అంటే నీ ఓన్ మర్యాద నీకు ఉండాలంటారు. మనకి తెలియాలి, మనకి ఎంత డిజర్వింగ్ అనేది మనకు తెలియాలి కదా. నాకు ఇంతకు మించి నాకు సపోజ్ అతనికి క్యారవాన్ ఇచ్చారు, సింగిల్గా ఇంత పెద్ద డోర్ క్యారవాన్ ఇచ్చారు, మా దగ్గర అందరినీ గుప్పిస్తున్నారంటే వై డూ యూ నీడ్ అ క్యారవాన్? ఇప్పుడు నువ్వు షూటింగ్లో లేవు, నువ్వు క్యారవాన్లో ఉంటావా విడిగా? మామూలు రోజుల్లో షూటింగ్ లేని రోజున క్యారవాన్లో ఉండవు కదా. ఎందుకంత ఎక్స్పెక్టేషన్ అసలు? మంచి కరెక్టే. నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ పర్పస్ చూసుకో, అయిపోయింది కదా పని. అంటే దట్స్ ఆల్. మనం ఆ లిమిట్ చేసుకోకపోతే మనకే ఇబ్బంది. సో ఇట్లా మనం మొత్తం బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయి మీకు చలేస్తుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చలేస్తుంది, ఇక్కడేస్తుందా, ఇక్కడేస్తుందా, ఒళ్ళు మొత్తం చలేస్తుంది కదా. అవునంతే. మీకు వేడి అనిపించింది, స్వెట్ వస్తుంది, ఒళ్ళంతా స్వెట్ వస్తుంది కదా. ఈ కోపం అనేది కూడా ఒళ్ళంతా ఉంటుంది. ఇట్ విల్ బర్న్ ఫ్రమ్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ, ఇట్ విల్ క్యారీ ఆ ఎమోషన్. ఇక్కడ నుంచి మొత్తం ఇలా బర్న్ అయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. అండ్ దెన్ మీరు మాటలు ఎవ్రీథింగ్ స్టార్ట్స్. సో మనం అంతా డ్యామేజ్ అవుతాం. ఎందుకంత టెన్షన్ పడతారు? 10-10-10 అని రూల్ అని ఉంది మేడం. ఎలా అంటే డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 minutes, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 hours, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 months? ఒక సెకండ్ పాజ్ తీసుకొని జస్ట్ 10-10-10 రూల్ కనుక అప్లై చేసుకుంటే, ఇఫ్ యూ థింక్ నీకు అది 10 minutes కాదు, నీకు అది ప్రతి నిమిషం నేను ఇబ్బంది పెడుతుందంటే గో దాని అంతు చూడు. రైట్. అదర్వైజ్ డోంట్ బాదర్. చిన్న థాట్, చిన్న ఇగ్నిషన్ అది ఇంత పెద్ద గ్యాస్ ఇది ఉన్నా కూడా గ్యాస్ లీక్ అవుతుంది, కానీ ఒక చిన్న అగ్గిపుల్ల లేనిదే అది ఏం చేయలేదు ఎవరిని. కరెక్ట్. అంతే. అయితే ఇబ్బంది పెడుతుంది అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఆ ఇగ్నిషన్ అనేది how you would give that thought అనేది ignition. Your thought will become your action, your action will become your character, and your character will become a habit will become your character. True కదా. సో ఆ థాట్స్ అనేవి చాలా ఫిల్టర్ చేసుకోవాలి మనం. సో ఇలా అందరు కొలీగ్స్కి మీరు అంటే ఇంత చెప్పరు, బట్ ఒక ఓదార్పు చెప్తాను. ఒక ఆర్టిస్ట్ రీసెంట్గానే ఒకటి అయింది, ఒకటే చేస్తాను, నాకు ఇవ్వట్లేదు డేట్స్ అనేవి చాలా ఇబ్బంది మేడం. అది కూడా నేను చెప్తాను మీకు. యూ కెన్ రీఫిల్ ఇట్. ఐ థింక్ ఐ రీఫిల్. ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్ టు నో. అంటే మీరు పడ్డ కష్టం ఏంటి? అఫ్కోర్స్ అందరూ పడేవి. మీరు అంటే ఒక ఆర్టిస్ట్గా ఉండడం, అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక పెద్ద హజార్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్, పెయిన్ యూ ఫీల్? ఫర్ ఎగ్జాంపుల్
అందరికి చిన్న చిన్నవి అవ్వచ్చు. ఇప్పుడు నాకేంటంటే రోజు ఏ బట్టలు వేసుకోవాలి ఇవాళ అని తీసి పెట్టుకోవడం ఒక గగనం. పెద్ద అవును అది ఇవాళ 3 షూట్స్ ఉన్నాయి, 4 షూట్స్ ఉన్నాయి, ఏం చేయాలి? అలా మీకేముంటుంది? వాట్ ఈస్ యువర్? మాకు చాలా ఉంటాయి, అందులో కొన్ని చెప్తాను నేను. ఎలా అంటే అన్నీ ఉన్నా ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? అన్నీ ఉన్నా ఆఫర్స్ రావట్లేదండి, కాల్ రావట్లేదండి, కాల్ వచ్చిన పిక్ కావట్లేదండి. మన ఆడిషన్ చేస్తే వెళ్తాం కదా, ఆడిషన్ కానీ వెళ్తే మీరు తెలుసు మాధవి గారు అంటే ఫిల్మ్స్లోనా సీరియల్స్లోనా? సీరియల్స్లో, ఇంకా అక్కడ వరకు సీరియల్స్లో కొంచెం డిమాండ్లోనే ఉన్నాను. మూవీస్లో కూడా పిలుస్తుంటారు. కాకపోతే ఏ పారామీటర్, సపోజ్ ఓకే ఇది కావాలా, ఈ స్కిల్, ఇప్పుడు మనకు జాబ్ కావాలనుకోండి, ఫలానా స్కిల్ కావాలి, నేర్చుకున్నాక వీఆర్ ఎలిజిబుల్. బట్ ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి వెరీ సబ్జెక్టివ్. వాళ్ళకి ఆ టైంకి నచ్చితే నచ్చారు, లేకపోతే లేదు. కొంతమంది వస్తారు, మీరండి అని అంటారు, ఓహో గ్లాడ్ యూ డోంట్ నో మీ అని కొంచెం స్కోప్ ఉంటుంది నాకు చెప్పుకోవడానికి. తెలిసిన వాళ్ళు అనుకోండి, మాది గారు మీరా, చెప్తానండి, అప్డేట్ చేస్తాం, దట్స్. అది ఎలా తీసుకోవాలి అనేది కొంచెం, ఎంత తెలిసినా, ఎంత డాక్టర్కి కూడా దెబ్బతగలని రక్తం వస్తుంది కదా, ఎంత మనకు మెంటల్ హెల్త్ గురించి తెలిసినా, ఎన్ని అవగాహన ఉన్నా కొంచెం పించ్ అవుతుంది. కానీ అదేంటి ఆ ట్రావెల్, పెయిన్ ట్రావెల్ అనేది షార్టేజ్ ఉంటుంది, అంటే కొంచెం షార్ట్ టైం ఉంటుంది అంతే. అయ్యా అబ్సల్యూట్లీ. కానీ అంటే అది మీకు ఆ నీడ్ ఫర్ వర్క్ అది ఎమోషనలా, ఫైనాన్షియలా, లేక ఇంకేమైనా నీడా? ఫైనాన్షియల్. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఫైనాన్షియలే. ఓకే. అప్పుడు దాని అంటే ఐమ్ ట్రైంగ్ టు క్వాంటిఫై, ఎందుకు మీరు బికాస్ డిమాండ్లో ఉంటే ఉన్నారు, కొన్ని తీసుకుంటారు, కొన్ని తీసుకోరు, మీకు ఫైనాన్షియల్ నీడ్ అయితే నీడ్ అంటే అఫ్ కోర్స్ కదా. కొంచెం మనం ఎలా అంటే కొంచెం నేను మనిషిని ఎలా అంటే, వెనక 10 రూపాయలు వస్తే నేను 10 రూపాయలు దాచిపెట్టి 9 రూపాయలు దాచిపెట్టి 1 రూపాయి ఖర్చు పెట్టుకునే రకం కాదు. 5 రూపీస్ ఖర్చు పెట్టి 5 రూపీస్ నేను నా కంఫర్ట్స్ చూసుకునే మనిషిని. సో యూ వాంట్ అ కంఫర్టబుల్ లైఫ్. కంఫర్టబుల్ అఫ్ కోర్స్. అంటే కంఫర్ట్ ఎలా, లగ్జరీ కాదు. నేను బయటకు వెళ్ళాను, ఇఫ్ ఐ స్టెప్ అవుట్, నేను ఒక వేరే ఊరు వెళ్ళాలి, దానిలో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఆన్ ఫ్లైట్కి బుక్ చేసేసుకుంటాను నేను, ఎందుకంటే నేను ఇబ్బంది పడను. అంతే, ఎందుకు పడాలి? చాలామంది ఏంటి అక్కడ తగ్గించుకుంటారు, అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకోరు, లేకుంటే అక్కడ ఒక ట్రావెల్ అరేంజ్ చేసుకోరు, అలాంటివి చేయను నేను. సో నా పిల్లలకి కానీ అంతే, మా హస్బెండ్కి అదే నేను ప్రొవైడ్ చేస్తాను, నేను అలాగే చూసుకుంటాను. మీరే సోల్ బ్రెడ్ విన్నర్ రైట్ నౌ. అంటే కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% ఐమ్ రన్నింగ్, 30% ఈజ్ రన్నింగ్ అనమాట. బికాస్ ఈజ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఐటీ జాబ్ తీసుకున్నారు. సో ఐటీ జాబ్లో ఏంటంటే ఆఫ్టర్ 45 మీకు ఇంకా యూ కెనాట్, ఐటీస్లో అంత స్కోప్ ఉండదన్నమాట. ఇట్స్ చాలా హార్డ్ అండి. అంటే విమెన్ ఈక్వల్ అని మనం అనుకున్నా కూడా అఫ్కోర్స్ ఇన్ మెనీ వేస్ ఒక ఇంటిని నడిపే రెస్పాన్సిబిలిటీ మన మీద పడినప్పుడు, వర్క్ రానప్పుడు ఒక ఇబ్బంది కలుగుతుంది, ప్రెషర్ కలుగుతుంది. కానీ అదేంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హ్యాండిల్, చూస్తున్నాను. అంటే ఇట్స్ ఆల్ డెస్టినీ. మళ్ళీ అగైన్ ఐ బిలీవ్ ఇన్, మనం ఎంత ట్రై చేసినా మనకి ఏం రాస్తుందో అదే వస్తుందని నేను నమ్ముతాను. బట్ మన ట్రయల్స్ లేకుండా ఊరికే ఒళ్ళో వచ్చి పడవేవి. లైక్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. వాట్ ఐ బిలీవ్ ఇస్, మనం చేసే ట్రయల్స్ చేస్తేనే అది అవ్వడానికి ఒక గాడ్స్ ఇన్వెన్షన్ ఉంటుంది. కానీ మనము ఏమి చేయకుండా దేవుడా నాకు జాబ్లు ఇవ్వు అని కూర్చుంటలే, వర్క్ ఇవ్వంటే ఇట్ డజంట్ ఫాల్ ఇంటు యువర్ ల్యాప్. సో మీరు అంటే 300 ఫిల్మ్స్ చేసి కూడా ఇంకా మీరు వెతుకులాట ఉంది అంటే ఏజ్ కదండి వాళ్ళకి. హీరోయిన్కి కొంచెం తక్కువ నమ్మ కావాలి, అమ్మకి తక్కువ నమ్మమ్మ కావాలి, అలాగే డిమాండ్స్ అలా ఉంటాయి వాళ్ళకి. సో అంటే ఓపెన్గా మొహమ్మీ చెప్పేస్తారా యువర్ టూ ఓల్డ్ అని? అంతే కదా, కొంచెం ఉద్దేశం అదే కదా. అంటే కొంచెం లావ్ అయ్యారండి, ఇట్లా తీగలాగా ఉన్నప్పుడు వచ్చి అప్పుడేం చేసాం మనం. ఐ మీన్ ఏజ్, ఒళ్ళు అనేది ఉమెన్కి ఒక ఏజ్ తర్వాత ఇంకా అది యూ కాంట్ స్టాప్. మెటబాలిజం తగ్గిపోతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవో రకరకాలు వస్తాయి. అంటే అవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదండి, చూసుకోవాలి కదండి. లావ్ అయినట్టున్నారు కొంచెం అంటే ఒక అతనికి చెప్పా, మరి ఎందుకు అంత రేషన్ పంపించకండి ఇంటికి అని చెప్పాను నేను. లైక్ అంటే ఒక తల్లి, ఇంట్లో తల్లి ఎలా ఉంటుంది అంటే ఆ రియలిజం లేకపోవడం ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అండి. దురదృష్టంగా దౌర్భాగ్యం, ఆ రియలిజం లేదు. రెండోది ఇండస్ట్రీ డిమాండ్స్ తెలుసు అంటే మొహమ్మద్ అనేస్తారంటే దే కమెండ్. అండ్ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అందగత్తలు ఎలా వస్తారంటే సింగిల్ పల్ల ఎక్కడో వేసుకొని, తల్లులు అతకబెట్టుకొని, ఒంటికి చీరలు. అంటే నాకు అవసరం ఏంటా, అంటే ఆ వయసుకి అవసరం ఏంటా అనిపిస్తుంది. అంటే అది ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీన్? స్క్రీనే. ఆన్ స్క్రీన్లో చూడండి మీరు, కొంతమంది అది కాటన్ నేత చీరలు ఇలా అతికేసుకొని, అంటే ఒంటికి ఇలా అతకబెట్టుకొని ఉంటాయి చీరలు. ఎందుకు అలాగా అనేది, అంటే అంత డెస్పరేషన్ ఎందుకు? యాక్టింగ్ అంటే అదొక కళ. నువ్వు హీరోయిన్గా ఏమన్నా చేసి ఉండొచ్చు, ఎవరన్నా ఫర్ దట్ మ్యాటర్. ఒక డిగ్నిటీ, ఒక ఇది
అది లేకుండా అంటే తల్లులు ఈక్వల్ హీరోయిన్కి ఈక్వల్లీ కావాలంటే మేబీ ఒక ఫాల్స్ లాషెస్ ఉండవేమో వాళ్ళకి, అదొక్కటే తేడా అలా అయిపోయింది అనమాట. అంటే అట్లా అలాగా ఓకే, ఇఫ్ ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నువ్వు చెయ్యి. కరెక్ట్. అమ్మ క్యారెక్టర్లకి ఎందుకు అంటారు? ఎందుకు కదా